హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాంతిశ్రీ రెసిపీ స్టూడియో. ఈ వీడియోలో నేను మీకు పర్ఫెక్ట్గా గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇలా గోంగూర పచ్చడిని చేసుకొని చక్కగా వేడి వేడి అన్నంలో ఒక ఉల్లిపాయ ముక్క నంచుకొని ఈ గోంగూర పచ్చడితో తింటే సూపర్గా ఉంటుందండి. అలాగే దోశల్లోకైనా ఇడ్లీలోకైనా కూడా ఈ గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది. ఇంత టేస్టీగా ఉండే గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 15-16 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలండి. వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేయాలి. కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఆ తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చిని ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి గోంగూరని యాడ్ చేసుకుందాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని, అది కూడా ఎర్ర గోంగూర అని కొంతమంది అంటున్నారు, కొంతమంది పులుపు గోంగూర అని అంటారు కదండి. ఆ గోంగూరని తీసుకొని మనం ఒక 300 గ్రామ్స్ వరకు తీసుకున్నామండి. నేను కట్టల్లాగా చెప్పట్లేదు, కట్టలంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది కదా, అందుకనే గ్రామ్స్లో చెప్తున్నాను. ఒక 300 గ్రామ్స్ వరకు మనం గోంగూరని తీసుకొని ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి, అడగంటకుండా ఉంటుంది. అప్పుడు ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. ఇందులో గోంగూర నుంచి వాటర్ రిలీజ్ అవుతుందండి. ఇది బాగా దగ్గరకు అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇది మనకు ఒక 10 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇలా ఉడికించుకొని బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత చల్లారనివ్వాలి. మనం ఉడికించుకునేటప్పుడు మాత్రం ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇలా మధ్యలో కలుపుతూ ఉండడం వలన అడుగంటకుండా ఉంటుంది. ఇలా పూర్తిగా దగ్గరకు అయిపోయిన తర్వాత దీన్ని తీసి చల్లారబెట్టుకుందాం. ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదండి, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వాటిని మిక్సీ పట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి పూర్తిగా చల్లారిన గోంగూరని యాడ్ చేద్దాం. యాడ్ చేసి అందులో ఒక 5 రెబ్బల వరకు వెల్లుల్లి, అలాగే రుచికి సరిపడా ఉప్పు. నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నానండి. ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుంది, మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. ఇది పులుపు కదా, అందుకనే ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుంది. దీన్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని తర్వాత మనం పోపు పెట్టుకుందాం. గ్రైండ్ చేసి పక్కన పెట్టానండి. నేను ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని అది కొంచెం హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత ఇలా కొద్దిగా కొట్టిన వెల్లుల్లి ఉంటాయి కదా, వాటిని ఒక 5-6 యాడ్ చేసుకొని అందులో పోపు దినుసులను కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వనిద్దామండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఎండుమిర్చిని యాడ్ చేయాలి. లేదంటే ముందుగానే మనం ఎండుమిర్చి యాడ్ చేసామంటే మాడిపోతాయి. అందుకనే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత యాడ్ చేస్తున్నాను. నేను ఒక 2-3 ఎండుమిర్చిని కొద్దిగా ముక్కలుగా చేత్తోనే విరక్కొట్టేసి వేసేయండి. వేసి వాటిని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కరివేపాకును కూడా యాడ్ చేద్దామండి. ఒక రెబ్బ వరకు కరివేపాకును కూడా యాడ్ చేసి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడి ఉంది కదండి, అది యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఇలా వీడియోలో చూపించినట్లుగా ప్రెస్ చేస్తున్నట్టు ఈ మనం చేసిన పోపు మొత్తం పచ్చడికి పట్టేలాగా మిక్స్ చేయాలన్నమాట. లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 మినిట్స్ పాటు మిక్స్ చేసిన తర్వాత ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత కూడా ఒక 2 మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పులుపు గోంగూర అవైలబుల్గా లేకపోతే నార్మల్ గోంగూరతో కూడా చేసుకోవచ్చండి. గోంగూర ఉడికించేటప్పుడు దాంట్లో కొద్దిగా చింతపండు వేయండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి చేసేసుకోవచ్చు. అప్పుడు మనకి ఇలాగా టేస్టీగా వేడి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మనకి టిఫిన్స్లో కూడా తీసుకోవచ్చండి. ఈ గోంగూర పచ్చడిని మంచి టేస్టీగా ఉంటుంది. ఇంత టేస్టీగా ఉండే గోంగూర పచ్చడిని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇంకెలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.